సన్స్ ఆఫ్ కేఎల్ నరసింహం అని పిలిపించుకోవడానికి మా అన్నయ్యకి కానీ నాకు కానీ మేమిద్దరం ఎప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది ఒక చాలా బాధ్యతలా ఫీల్ అవుతూ ఉంటాం. దాన్ని ఎలాగైనా నిలబెట్టాలి, ఎక్కడ దానికి చెడ్డ పేరు రాకూడదని చిన్నప్పటి నుంచి ఆ, అనుకుంటూనే ఆయన పేరుకి ఎక్కడా కూడా ఒక బ్లాక్ మార్క్ అనేది మా వల్ల అసలు రాకూడదని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన డిసిప్లిన్ కానీ, ఆ యాక్టివ్నెస్ కానీ, ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ కానీ చాలా ఇన్స్పైర్ చేస్తాయి మమ్మల్ని. ఆ, చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో కూడా మా టీచర్స్, ఎస్పెషల్లీ మా పీటీ సార్, ఆయన మా ఇద్దరిని మా ఫాదర్తో కంపేర్ చేసేవారు. మీ ఫాదర్ని చూసి నేర్చుకోండి, ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత పర్ఫెక్ట్గా టైంకి ఉంటారు, ఎంత ఆ, ఒక ఆయన ఇప్పుడు నవ్వుతూ అందరినీ విష్ చేస్తూ చాలా సోషల్గా ఎగ్జాక్ట్ ఒక ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లా కనిపిస్తారు. మీకు ఇంకా చాలా రావాలి ఆయన నుంచి, మీరు చాలా నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవారు. మా ఒక్కరికే కాదు, మా ఫ్రెండ్స్కి కూడా ఆయన మా ఫాదర్ రిఫరెన్స్ ఇచ్చి నేర్చుకోమని చెప్తూ ఉండేవారు. నాకు చాలా బాగా గుర్తు. అది అప్పట్లో కొంచెం ఏంటిది, ఆ, మా ఫాదర్ స్కూల్లో కూడా మాకు ఆయన రిఫరెన్స్ అయినా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ తర్వాత తర్వాత అది అలా ఉండడం, ఆయనలో ఉండడం ఎంత కష్టమో, అలా ఉంటే మన రెస్పెక్ట్, మన సొసైటీలో మన వాల్యూ ఎంత పెరుగుతుందనేది చాలా బాగా అర్థమైంది. అండ్ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఒక ఒక మొండి మనిషి అని చెప్పొచ్చు. ఆయన ఏమైనా అనుకుంటే దానికి దానికి ఏమేం చేయాలి, దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతారు ఆయన అనుకున్నది. అది చాలా మంచి ఆ, ఒక క్వాలిటీ. ఎవరిలో ఉన్నా అది వాళ్ళు చాలా ఎత్తులు ఎదుగుతారు. సో అలాంటి క్వాలిటీ మాకు కూడా రావాలని చాలా కోరుకునే వాళ్ళం. అండ్ మమ్మల్నే కాకుండా మా వైఫ్స్ని, మా వదిన్ని కానీ, మా వైఫ్ని కానీ సొంత కూతుర్లా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మేమేమైనా వాళ్ళని ఏమైనా వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా, వాళ్ళని చిన్నది ఏదైనా అన్నట్టు ఆయనకి తెలిసినా కూడా డెఫినెట్గా వచ్చి, ఏంటి అలా మాట్లాడుతున్నావు, అలా కరెక్ట్ కాదు, ఎప్పుడు అలా చేయకు అని చాలా గట్టిగా చెప్పేవారు. అండ్ ఆయన ఈస్ అన్ ఎక్సలెంట్, లైక్ హీ బ్యాలెన్సెస్ హిస్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది సోషల్ లైఫ్ వెరీ వెల్. లైక్ అలాగా నేను ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళలో ఎవరిని అలా చూడలేదు. సో అలాంటి దాంట్లో కొన్ని క్వాలిటీస్ మాకు వస్తే బాగుండని చాలాసార్లు అనుకున్నాం. డెఫినెట్గా మేము వి విల్ స్ట్రగుల్ టు లివ్ అప్ టు దట్ మార్క్ డెఫినెట్గా. అండ్ ఏదైనా ఒక దాని గురించి ఆయన మాట్లాడుతుంటే, ఆర్ ఒక పని ఆయన చేయాలనుకుంటే దాంట్లో నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా, ఏమైనా చేసినా, అదేం కాదండి, అసలు అది అలా జరగదు, ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది, మనం అలాగే చేద్దామని అసలు నెగిటివ్ థాట్స్ అనేవి ఆయన మైండ్లో రానివ్వకుండా ఏదైనా పని చేయడానికి ముందరకు వెళ్తూ ఉంటారు. అది కూడా నిజంగా చూసి, ఏంటి ఇలా ఎలా ఉంటారు అసలు ఒక మనిషిని, ఆయన డిఫైన్ చేయడం అనేది చాలా కష్టం. ఆయన యాజ్ ఏ పర్సన్ ఎలాంటి ఆయన అని చెప్పడమే చాలా కష్టం. సో అండ్ ఆయన ఇంతమంది లైఫ్స్లో ఆయన ఒక మెయిన్ పిల్లర్లా నుంచున్నారు. ఎంతో మంది నా దగ్గరికి వచ్చి, మీ ఫాదర్ వల్లే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నా పిల్లలు ఇలా ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీ ఇలా ఉంది అని చెప్తూ ఉంటే అసలు ఆ హై మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ఈయన మా 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 చదువుల్లో చిన్నప్పటి నుంచి, మా చదువు గురించి కన్నా ఎక్కువగా మేము ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎవరైనా చూస్తే మనల్ని పలానా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటే వాళ్ళ చాలా డిసిప్లైన్డ్గా పెంచారు, పద్ధతిగా పెంచారు అనుకునేలాగే ఇప్పుడు మమ్మల్ని పెంచారు. సో మేము కూడా ఎప్పుడు కూడా ఆయన్ని ఒక రోల్ మోడల్గానే తీసుకున్నాము. అండ్ ఆయన చేసే సోషల్ సర్వీస్లో ఆయన పాత్ర ఒక 70-75% ఉంటే, రిమైనింగ్ 25-30% నేను మా మదర్కే ఇస్తాను. ఎందుకంటే ఆయన ఎన్ని చేసినా బయట ఇంటికి రేట్గా రావడం కానీ, ఏదైనా ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి రాత్రులు అక్కడ ఉండిపోయినా, లేకపోతే ఎవరికైనా మిడ్ నైట్స్ కానీ, అసలు ఏ టైమ్ ఆఫ్ ది డే కాల్ వచ్చినా ఫస్ట్ ఆయన వెళ్ళిపోయేవారు.
అండ్ ఆ టైంలో మా మదర్ ఆయనకి ఇచ్చిన సపోర్ట్ కానీ, మీ వెనకాల నేను ఉన్నాను మీరు వెళ్ళండి అని కానీ, అప్పుడప్పుడు మా మదర్ కూడా ఆయనతో వెళ్ళిపోయి ఎక్కడైనా అవసరం వస్తే ఎవరికైనా ఇద్దరు కలిసి వెళ్ళి చేసేవారు. సో డెఫినెట్గా ఆయన లైఫ్లో ఆయన ఇంత సోషల్ సర్వీస్ చేసిన దాంట్లో నేను చాలా ఒక 20-25% మా మదర్కి కూడా ఇస్తాను డెఫినెట్గా. అండ్ వాళ్ళిద్దరు లవ్ అండ్ అఫెక్షన్ కూడా చూసి చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఎంత కేర్ చేసుకుంటారు. మా ఫాదర్కి మా మదర్ ఫస్ట్ ప్రయారిటీ, ఏదైనా మా మదర్కి మా ఫాదర్ ఫస్ట్ ప్రయారిటీ. ఎవరికైనా ఇప్పుడు మా మదర్కి ఏమైనా చిన్నదైతే మా నాన్న ఇంకా అది ఎలాగైనా సాల్వ్ చేయాలి, తను ఎలాగైనా వెంటనే నార్మల్ అవ్వాలి అని చెప్పి దానికి ఎంత ఎక్స్టెంట్ దాకైనా వెళ్తారు. అలాగే మా మదర్ కూడా మా ఫాదర్కి ఏదైనా అసలు అవ్వనివ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తగ్గట్టు కేర్ తీసుకుని ఆయనకి ఒక 2 weeks తర్వాత ఇది ఉంది, సో ఇప్పటి నుంచి ఆయనకి దానికి తగ్గట్టు ఉండాలి, సో మధ్యలో ఎక్కడ ఆటంకం రాకూడదని ఆవిడ 2 weeks అండి, ఇంకా ముందర నుంచే కూడా ఆవిడ లైఫ్ అంతా దాని గురించే. ఇప్పుడు ఈయనకి ఎలా మనం సపోర్ట్ చేయాలి, అది ఆయన సక్సెస్ఫుల్గా చేయాలంటే మనం దీంట్లో మనం ఎంతవరకు చేయగలగాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఆవిడ మైండ్ సెట్ ఆవిడకన్నా కూడా ఆయన ఎక్కడ ఆయన నెక్స్ట్ ఫేజ్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దేంట్లో చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ ఉంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇంతలా ఉంటారా, లైక్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. అది చెప్పిందంతా నిజమే. మా మావయ్య గారు ఎక్కువ పిలిచే పేరు లత. లత లత లత, అదే మాకు ఎప్పుడు అలా వినిపిస్తూ ఉంటుంది. మా అత్తయ్య గారు మా ఆయన తింటారు, మా ఆయనకి అది, మా ఆయన ఇది, మా ఆయన అది, వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు లత 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 మా మావయ్య గారు. మా అత్తయ్య గారు ఏమో మా ఆయన అని. వాళ్ళిద్దరు జోడీ చాలా హైలైట్. అది ఎన్ని నేర్చుకోవాలో వాళ్ళకి ఇద్దరు, ఎంత పేషెన్స్ చూపించుకుంటారు, ఎంత లవ్ చూపించుకుంటారు. ఇద్దరికి ఉన్న పేషెన్స్ అంటే ఇద్దరు వాళ్ళ వర్క్ లైఫ్ ని వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఈక్వల్ గా బాగా మెయింటైన్ చేస్తూ, ఆ పేషెన్స్ తోనే, ఆ లవ్ తోనే, లవ్ తగ్గకుండా అలా పెరుగుతూ, అది చూసి మాకు చాలా ఆనందం వేస్తుంది. అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం వాళ్ళ దగ్గర నుంచి. డెఫినెట్ గా నేర్చుకుంటాము. అండ్ మా ఫాదర్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆయన ఎంత ఎక్సైటెడ్గా ఒక చిన్న పిల్లోడు ఏదైనా ఒక గేమ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్ అలా ఉంటుందో, మా ఫాదర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఏ రోజు లేట్గా వెళ్ళడం చూడలేదు మేము, ఏ రోజు బాధపడుతూ వెళ్ళడం చూడలేదు. ఏ రోజైనా ఎవరైనా ఇంటికి వస్తే రిలాక్స్ అవుదాం అనుకుంటారు. మా ఫాదర్ ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించే చాలా ఎక్సైటెడ్ గా వచ్చి, ఆఫీస్లో ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది అని విశేషాలు చెప్తూ ఉంటే, బాబాయ్ అసలు ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వస్తుందన్న, పొద్దున్న వెళ్ళినప్పుడు అంత యాక్టివ్గా ఉంటావు, ఈవినింగ్ వచ్చాక అంత యాక్టివ్గా ఉంటావు. చాలా అసలు ఆయన డెడికేషన్ కానీ, వర్క్ లో డిసిప్లిన్ కానీ, అండ్ ఏదో కొత్త టెక్నాలజీస్ ఏదైనా వస్తూ ఉంటే దాని గురించి నేర్చుకుని మాకు చెప్తూ, ఈఆర్పి అని వచ్చింది మా ఆఫీస్లో, దాని గురించి నేర్చుకున్నాను, చాలా బాగుంది, చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. వర్క్లో ఆయన చూపించిన డెడికేషన్ అసలు హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా అండ్ ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఆయన డెఫినెట్గా ఇంకా ఒక నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు, ఇంకా జనాలతో ఉంటారు, ఎక్కువ మందిని కలుపుకుంటూ వెళ్తారు. ఇప్పటిదాకా మేబీ ఆయనకి ఏదైనా ఎవరికైనా ఏమైనా చేయడానికి వర్క్ అనేది మేబీ కొంచెం వెనక్కి లాగి ఉండుండొచ్చు. బట్ ఈసారి నుంచి అది కూడా వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు, ఎగబడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు నాకు తెలిసి. హ్యాపీగా అలాగే ఉండాలి. ఆయనకి ఇది ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లైఫ్, దీంట్లో ఆయన ఇంకా ఎక్సెల్ అయ్యి ఇంకా హ్యాపీగా ఇంకా చాలా ప్లేసెస్ తిరుగుతూ, చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ, చాలా మంది మనుషులతో, ఆయనకి నచ్చిందే జనాలతో ఉండడం. ఆయన ఎప్పుడైనా ఆయనకి లైక్ మండే టు సాటర్డే ఎంత ఎక్సైటెడ్ గా ఉంటారో, సండే ఇంట్లో ఉంటే చాలా అదేదో ఆయన ఏదో ఒక జైల్లో బంధించేసినట్టు కూర్చుంటారు. బట్ ఈ రోజు నుంచి ఆయనకి ప్రతిరోజు అసలు వీకెండ్ వీక్ డే అని తేడా లేకుండా అన్ని రోజులు ఆయనకి నచ్చినట్టు హ్యాపీగా ఇంకా
ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా హ్యాపీగా ముందరకు వెళ్ళిపోతూ ఆయనకి నచ్చింది చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ఎవర్ ఐఎమ్ proud to be very proud to be son of Mr. K.L. Narasimham and Lata. So thank you very much మీ అందరికీ మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చి మా ఫాదర్ని మదర్ని విష్ చేయడానికి వచ్చారు. అండ్ మీ అందరూ ఏదో ఒక మా పేరెంట్స్ లైఫ్స్లో కానీ మా లైఫ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేశారు. అండ్ ఇంకా ముందు కూడా మా పేరెంట్స్కి మాకు మీ సపోర్ట్ మీ విషెస్ ఎప్పుడు అలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. మేము అక్కడికి రావడం కుదరలేదు, బట్ డెఫినెట్గా వెరీ సూన్ విల్ బీ కమింగ్ ఓవర్ దేర్ అండ్ విల్ బీ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.